హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేటి మన టాపిక్ తోరాలోని 2వ గ్రంథము. మోషే రచించిన 40 అధ్యాయాల నిర్గమకాండము. నిర్గమము అనగా నిష్క్రమణ, అనగా బయటికి వెళ్ళిపోవట. ఆదికాండము నిర్గమకాండముల మధ్య గ్యాప్ సుమారు 300 సంవత్సరములు. దీనిలో ప్రధాన హీరోగా మోషే జననము, మోషే జీవితంలోని తొలి 40 సంవత్సరంలో యువరాజుగా, మళ్ళీ 40 సంవత్సరంలో మిద్యానారణ్యంలో గొర్రెల కాపరిగా, మండుతున్న పొదలో దైవ సాక్షాత్కారం పొంది, తుది 40 సంవత్సరంలో ఇశ్రాయేలు విమోచకునిగా కనాను అంచుల వరకు చేర్చి చిన్న పొరపాటుకు శిక్షగా నెబో శిఖరంపై మరణించడం చూస్తాం. ఎక్సోడస్లో ముందుగా దేవుడు విమోచకుడు. ఈజిప్ట్ బానిసత్వంలో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేల్ మొరవిని పస్కా గొర్రెపిల్లగా వారిని విడిపించినట్లే నేడు యేసు మనల్ని పాపదాస్యం నుండి రక్షిస్తారు. 2 దేవుని సార్వభౌమ అధికారం. 10 తెగుళ్లతో ఈజిప్ట్ దేవతలకు తీర్పు, ఎర్ర సముద్రమును పాయలు చేయడం, మారా నీటిని మధురంగా మార్చడం, వారిని 40 సంవత్సరములు మన్నాతో పోషించడం, పూరేళ్లను బండ నుండి నీళ్లను రప్పించడం ద్వారా క్రీస్తును నమ్మిన వారు ఆయన కంటే గొప్ప కార్యములు చేస్తారని సూచించారు. 3 నిబంధనలు. సినాయి పర్వతంపై దేవుడు ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను ఇచ్చి పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని ప్రజలకు నేర్పించారు. 4వది దేవుని సాన్నిధ్యం. దేవుడు ప్రజలతో నివసించుటకు ప్రత్యక్ష గుడారమును నిర్మింపచేశారు. మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా వారిని నడిపించారు. నేడు పరిశుద్ధాత్మనుగా మనలోనే నివసిస్తున్నారు. నిర్గమకాండంలో యేసుక్రీస్తు ముంగుర్తులు. 1 నిర్గమ 12:46, 1 పేతురు 1:19 పస్కా పశువుగా అమూల్యమైన రక్తమును చిందించి, 2 నిర్గమ 17:6, 1 కొరింథీ 10:4 క్రీస్తు అనే బండగా జీవజల బుగ్గగా, 3 నిర్గమ 16:31, యోహాను 6:51 జీవాహారముగా క్రీస్తు కనిపిస్తారు. మిత్రమా, 33వ సంకీర్తన 12లో వలె ఆ యేసును కలిగి ఉండు, ధన్యుడు అవుతావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.